దండోపాయాలతో సాధించుకున్నటువంటి ఉన్నాయి అనేకం ఏకగ్రీవాలు. ఇక్కడ కూడా మాక్సిమం నాకు తెలిసి ఏకగ్రీవాల వైపుకే ట్రై చేస్తారు. వైసీపీలో పుంజుకుని కాస్త ధైర్యంగా తెగించగలిగినటువంటి స్థితిలో వాళ్ళ ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు ఉండి ఆర్గనైజ్డ్ గా ప్లాన్ చేయగలిగితే అప్పుడు పోటీ వస్తుంది. క్రిందసారికి మళ్ళీ నాకు తెలిసి పారిపోతారా, తెలుగుదేశం అప్పుడు పారిపోయింది, ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేయలేకపోయింది. ఏదో లోకల్ గా ఉన్నటువంటి మళ్ళీ బీఫారాలు ఇచ్చింది, మేము పోటీ చేయట్లేదని అధికారిగా ప్రకటించింది, బీఫారాలు ఇచ్చింది. ఎట్లా ఇస్తుంది బీఫారాలు అంటే చేస్తామనే వాడికి ఇచ్చి పోటీ 70-80% చోట్ల చేయలేకపోవడానికి కారణం మేము బాయ్కాట్ అని చెప్పింది. బట్ పంచాయతీ అప్పటికున్నది పోనీ ఏ ఎన్నికల అధికారం అనడానిక వీళ్ళు పెట్టే అధికారం కాబట్టి అక్కడ వాళ్ళు పారిపోయారన్నదే వస్తుంది. అలా కాకుండా అధికారి ఏదో తప్పు చేస్తున్నాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీలం సాహాని ఉందనుకుంటే అనొచ్చు, ఆ రోజున వీళ్ళ మనిషే కదా ఉంది నిమ్మగడ్డ రమేష్ కుమార్, కాబట్టి ఏమీ వర్కౌట్ కాలేదు. అలాగే మున్సిపల్ కార్పొరేషన్లు జిల్లా పరిషత్ అదే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారీగా దెబ్బతింది. అక్కడ 3 వచ్చినాయి కదా, ఫస్ట్ ట్రిప్ 75కి గాను 2 గెలిచారు, ఇంకోటి లాటరీలో గెలుచుకున్నారు 3, రెండోసారి 25 జరిగినాయి, అప్పుడు ఇంకో 2 కొట్టారు, మొత్తం 5 మున్సిపాలిటీలు వచ్చినాయి వీళ్ళకి, మిగతా 95 వాళ్ళకి పోయినాయి. కాబట్టి ఈ ట్రిప్ మేబీ రివర్స్ అవ్వచ్చేమో, ఇంకా దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. కానీ అసెంబ్లీ నియోజకవర్గాల